ఫస్ట్ క్వశ్చన్, పటాల తయారీలో ప్రక్షేపణ విధానాన్ని కనుగొన్నది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మెర్కేటర్. ప్రక్షేపణ విధానం అంటే ఎత్తు పల్లాలను తెలిపే పటాలను మెర్కేటర్స్ కనుగొనడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. చిత్తుపటం ప్రధాన లోపం ఏమిటి? దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఆకారం స్పష్టంగా ఉండదు, ఆప్షన్ 2 వాస్తవ దూరం తెలియదు, ఆప్షన్ 3 ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు, ఆప్షన్ 4 ప్రదేశాలను గుర్తించలేము. చిత్తుపటం యొక్క ప్రధాన లోపం చూసుకున్నట్లయితే వాస్తవ దూరం తెలియదు. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది ఏది? 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో కాంటూరు రేఖల లక్షణం కానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వంకర టింకరగా ఉండవచ్చు, ఆప్షన్ 2 దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు, ఆప్షన్ 3 రెండు రేఖలు ఖండించుకుంటాయి, ఆప్షన్ 4 భూ స్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది. కాంటూరు రేఖల లక్షణం కానిది చూసుకున్నట్లయితే ఇవి రెండు రేఖలు ఖండించుకుంటాయని ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సరైన సమాధానం కాదు, ఎందుకంటే లక్షణం కాదు. రెండు రేఖలు కాంటూరు రేఖలు ఎప్పటికీ ఖండించుకోవు, ఇక్కడ ఖండించుకుంటాయని ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాంటూరు రేఖలు ఎవరికి ఉపయోగం? ఆప్షన్ 1 రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి, ఆప్షన్ 2 పంటలు సాగు చేసే రైతులకు, ఆప్షన్ 3 వ్యాపారులకు, ఆప్షన్ 4 గ్రామీణ ప్రజలకు. కాంటూరు రేఖలు అనేవి రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుందాం. పటం స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్ అయితే పటంలో రెండు బిందువుల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? దీనికి 1 సెంటీమీటర్ అంటే 150 మీటర్లు అని చెప్పడం జరిగింది క్వశ్చన్లో. అయితే 4 సెంటీమీటర్లకు వాస్తవ దూరం ఎంత అంటే 150, 4 × 150 ఈజ్ ఈక్వల్ టు 600. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. కోహిమా నుంచి జైపూర్ వెళ్ళడానికి ప్రయాణించిన దిక్కు ఏది? కోహిమా నుంచి జైపూర్ వెళ్ళడానికి ప్రయాణించాల్సిన దిక్కు, దీనికి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. దిక్కులు మూలలు తెలిసి ఉండాలి. దిక్కులు మూలలు తెలిస్తే ఇలాంటివి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశం మధ్యనున్న పర్వతాలు ఏవి? భారతదేశం మధ్యలో ఉన్న పర్వతాలు ఆప్షన్ 4 వింధ్య సత్పురా పర్వతాలు. ఇవి ఇక్కడ భారతదేశం ఇలా ఉందనుకుందాం, ఈ మధ్యలో ఉంటాయి ఈ పర్వతాలు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని వేరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 వింధ్య సత్పురా పర్వతాలు అనేటివి భారతదేశం యొక్క మధ్య భాగంలో ఉండడం జరుగుతాయి. భూమిపై నుంచి వస్తువులు, వ్యక్తులు జారి పడిపోకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? భూమిపై నుంచి వస్తువులు అలాగే వ్యక్తులు జారి పడిపోకుండా ఉండడానికి గల కారణం భూమి ఆకర్షణ శక్తిని కలిగి ఉండడం వలన భూమిపై నుంచి వస్తువులు కానీ వ్యక్తులు కానీ జారి పడిపోకుండా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాటిలో ఒకే పొడవును కలిగిన రేఖలు ఏవి? ఇక్కడ భూమధ్య రేఖ, కర్కట రేఖ, అలాగే భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ, ఆప్షన్ 3 గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ, ఆప్షన్ 4 అంతర్జాతీయ దినరేఖ, కర్కట రేఖ. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకే పొడవును కలిగి ఉన్న రేఖలు గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ ఇవన్నిటివి ఒకే పొడవును కలిగి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏ విధంగా పిలుస్తారు? 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ రేఖ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1492లో కొలంబస్ ఏ దీవులను కనుగొన్నాడు? ఇక్కడ ఆప్షన్స్లో తూర్పు ఇండియా, ఆప్షన్ 2 కరేబియన్ దీవులు, ఆప్షన్ 3 మడగాస్కర్ దీవులు, ఆప్షన్ 4 జపాన్ దీవులు అనే 4 దీవులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. 1492లో కొలంబస్ కరేబియన్ దీవులను కనుగొనడం జరిగింది. ఆప్షన్ 2 అనేది ఈ క్వశ్చన్కి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లండన్ నుంచి వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? దీనిలో 4 కారణాలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఇది రేఖాంశాలన్నింటికీ మధ్యగా ఉంటుంది. ఆప్షన్ 2 అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పాలిస్తుంది. ఆప్షన్ 3 ఇది సమయాన్ని లెక్కించడానికి అనుకూలం. ఆప్షన్ 4 భౌగోళిక అన్వేషకాలు ఇక్కడ నుంచి ప్రారంభమవుతాయి. లండన్ నుంచి వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా గుర్తించడానికి గల కారణం అప్పట్లో ప్రపంచాన్ని అంతటినీ ఇంగ్లాండ్ పాలించడమే దీనికి సరైన కారణం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి మధ్య తేడా ఎంత? భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి మధ్య ఉన్న తేడా 5:30 గంటలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భూమి మధ్య నుంచి ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖలను ఏమంటారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కక్ష, ఆప్షన్ 2 అక్షం, ఆప్షన్ 3 అక్షాంశం, ఆప్షన్ 4 భూమధ్య రేఖ. ఇది భూమి అనుకుంటే భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధృవానికి కలిపే ఊహారేఖ
ఏదైతే ఉంటుందో దాన్ని అక్షం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది ఊహారేఖ మాత్రమే, నిజమైన రేఖ కాదు, గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజయవాడ కృష్ణా నదికి ఏ ఒడ్డున ఉంది? విజయవాడ కృష్ణా నదికి ఏ ఒడ్డున ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉత్తర ఒడ్డున ఉంది. విజయవాడ అనేది ఉత్తర ఒడ్డున ఉండడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు ఏవి? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్ల నేలలు, ఇసుక నేలలు. స్వయం మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు వచ్చేసి ఆప్షన్ 3 నల్ల నేలలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పురుషుల సంఖ్య ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్న పురుషుల సంఖ్య 176.12 లక్షలు. తెలంగాణలో ఉన్న పురుషుల జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. తెలంగాణ రాష్ట్రంలో 2011లో స్త్రీ అక్షరాస్యత రేటు ఎంత? తెలంగాణ రాష్ట్రంలో 2011లో స్త్రీ అక్షరాస్యత రేటు చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 57.99% ఉండడం జరిగింది. స్త్రీ యొక్క అక్షరాస్యత రేటు 2011 లెక్కల ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఎన్ని? తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 12,765. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సోషల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరిన్ని క్వశ్చన్స్ను కూడా రెడీ చేస్తున్నాం. ఇలాంటి వీడియోలు మళ్ళీ పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.